ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యవనస్తులారా, మీరు బలవంతులు, ఎందుకంటే దేవుని వాక్యం మీలో ఉంది. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ మాట కనిపిస్తుంది. యవనస్తులారా, మీరు బలవంతులు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన బలం దేవుని కోసం ఖర్చు పెడుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఈ బలం దేవుని కోసం ఉపయోగిస్తున్నావా? దేవుడు ఆదాముని నిర్మించినప్పుడు ఆదాముని దేవుడు యవనస్తుడిగానే నిర్మించాడు. ఎందుకో తెలుసా? అది దేవుని కోసం ఖర్చు పెట్టాలి, దేవుని కోసం ఉపయోగపడాలి. ఆ యవన బలం, యవన కాలంలో నీకు ఇచ్చే ఆ బలం అది దేని కోసం ఉపయోగించడం కాదు, దేవుని కోసం ఉపయోగించాలి. దేవుడు మన పూర్వీకుడైన సంసోను, దేవుడు అతనికి ఇచ్చిన బలం చాలా గొప్పది. ఎందుకంటే ఫిలిస్తీన్ల గజగజ వణికించడానికి సంసోన్ని దేవుడు పుట్టించాడండి. సంసోను అతనికి ఇచ్చిన బలం పూర్వీకుల్లో ఎవరికి ఇవ్వనంత బలం సంసోనికి ఇచ్చాడు. కానీ అతడు దేవుని కోసం ఉపయోగించాల్సిన బదులుగా తన సొంత పనులకు వ్యభిచారం చేస్తూ దేవుడికి ఉపయోగపడాల్సిన ఆ బలాన్ని దేని కోసం ఉపయోగించాడు, సొంత వాటికి ఉపయోగించాడు. ఈ వీడియో చూస్తున్న యవనస్తులారా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ యవన బలాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టు, నీ యవన బలాన్ని దేవుని కోసం ఉపయోగించు. ఇప్పుడైనా సరే దేని కోసం ఉపయోగపడ్డామేమో దేవుని కోసం ఉపయోగపడగలవా? దేవుడు నిన్ను ఒక పాత్రగా వాడుకోబోతున్నాడు, నిన్ను ఒక బలంగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఒక పాత్రగా నిన్ను వాడుకోవాలంటే ప్రభువా మోకాళ్ళేసి అడుగు, నా యవన బలాన్ని నీ కోసం ఖర్చు పెడుతున్నానయ్యా, నీ కోసం నేను ఉపయోగిస్తానయ్యా అని దేవుని కోసం ఖర్చు పెడదామా? అందుకే అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు, ఈ బలాన్ని దేవుని కోసం ఉపయోగిద్దాం, దేవుని యొక్క బలాన్ని పొందుకుందాం. దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని ఆయన కోసం ఉపయోగిద్దాం. ప్రభు మేలు పొందునుగాక, ఆయన కృప మనం పొందుదుముగాక. ఆమేన్.